ఇవాళ రేపు మనకి ఓటీటీకి సంబంధించినటువంటి కంటెంట్ అయితే చాలా ఎక్కువైపోయింది. ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు సినిమాలు డైరెక్ట్గా మనకి ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి కదా. మీరు ఏదైనా ఒక మూవీని వాచ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక దేనికి ప్రయారిటీ ఇస్తారు? థియేటర్కే? లేదు అన్నట్లయితే ఎందుకు ఒక వారం రోజులు ఆగితే మనకు ఓటీటీలో వచ్చేస్తుంది కదా, దానిలోనే చూద్దాం అనుకుంటారా? లెట్ మీ నో, కామెంట్ చేయండి. నా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అన్లెస్ అండ్ అంటిల్ ఒక పెద్ద స్టార్ హీరో తప్పితే, అంటే పెద్ద స్టార్ హీరో అనేది ఏం కాదు, నాకు కంటెంట్ అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లైక్ ఆర్ఆర్ఆర్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక మన శంకర్ గారి మూవీస్ కావచ్చు, ఇలాంటివి అయితే నేను థియేటర్లో ఎక్కువ చూడటానికైతే ప్రయారిటీ ఇస్తాను. అంటే గ్రాఫిక్స్ పరంగా కావచ్చు, లేదా విజువల్ ట్రీట్ కావచ్చు, లేదా ఒక మంచి డైరెక్టర్ నుంచి వస్తున్నటువంటి మూవీ కావచ్చు. ఇక నార్మల్గా రెగ్యులర్గా అయితే ఇంతకుముందు టాక్ వచ్చిన తర్వాత బాగుందంటే వెళ్ళి చూసేవాడిని, కానీ ఇప్పుడైతే మ్యాక్సిమం నేను ఓటీటీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, మళ్ళీ థియేటర్లో ప్రైజెస్ కూడా చాలా ప్రైస్ అయిపోయింది. ఇవాళ రేపు హైదరాబాద్లో అయితే, హైదరాబాద్ అని కాదు తెలంగాణ మొత్తంలో మీరు ఎక్కడ చూస్తున్నా 400 రూపాయల దాకా ఉంది టికెట్. సో అంత పెట్టి ఒక ఫ్యామిలీ అంతా పోయి చూసే అంత సినిమా అయితే అవసరం లేదు. ఒక 2 రోజులు ఆగామంటే అదే అమౌంట్ తోటి మనకి 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ వస్తుంది కదా అని నేనైతే ఆలోచిస్తుంటాను. మీరేమనుకుంటారు? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచే స్టార్ట్ చేద్దాం. ఈరోజు అఫీషియల్గా రియల్మీకి సంబంధించినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లాగ్షిప్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్ని వీళ్ళు అహ్మదాబాద్లో అయితే అఫీషియల్గా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా పెద్ద న్యూస్ అయితే ఏం కాదు, కానీ దీంట్లో వీళ్ళు మొన్న రీసెంట్గా చైనాలో లాంచ్ చేసినటువంటి రియల్మీ ప్యాడ్ ఎక్స్ ఉంది చూసారా, దాన్ని కూడా అయితే షోకాస్ చేశారు. అండ్ ఆల్రెడీ ఇండియన్ హెడ్ అయినటువంటి మాధవ్ సేత్ గారు దీనికి కనుక 300 రీట్వీట్స్ వస్తే దీన్ని ఇండియా తెస్తా అన్నారు కదా, తెచ్చి అక్కడ డిస్ప్లే కూడా చేంజ్ చూపించడం జరిగింది. సో ఈరోజు కొంతమంది అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగి ప్లేస్ చేసిన వాటిలో ఇందులో కూడా, అంటే ఈ రియల్మీ ప్యాడ్ ఎక్స్ కూడా మనకి కొసమెరుకు లాగా కనపడటం అయితే జరిగింది. సో ఎనీవే, ఒకవేళ అహ్మదాబాద్ సైడ్ ఎవరన్నా ఉన్నారు అన్నట్లయితే, నార్త్ ఇండియన్ సైడ్ ఎవరన్నా తెలుగు వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు అంటే కామెంట్ చేయండి, లేదా వెళ్ళి ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. ఇక ఇది న్యూస్ కూడా మనకి రియల్మీ దగ్గర నుంచే. రియల్మీ మన ఇండియన్ మార్కెటింగ్ హెడ్ ఫ్రాన్సిస్ రాంగ్ ఉన్నారు చూసారా, సో ఇతనికి ఈరోజు రియల్మీ యూరోప్కి సంబంధించినటువంటి CEO పోస్ట్ దక్కటం అయితే జరిగింది. ఎనీవే, గుడ్ మూవ్. మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మన మాధవ్ సేత్ గారు ఎటుపోయారో ఏమో. ఈ అఫ్కోర్స్ ఇండియాకి సంబంధించినటువంటి CEO అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మాత్రం మాధవ్ సేత్ గారే. సో ఎనీవే, కంగ్రాచులేషన్స్ టు ద ఫ్రాన్సిస్ వాంగ్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి, షామీ సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ. ఇప్పటిదాకా మనకి పేర్లలోనే కన్ఫ్యూజన్ ఉండేది, రెడ్మీ, రియల్మీ అని చెప్పి. ఈసారి ఈ మోడల్లో మాత్రం డిజైన్లో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 11T మొబైల్ ఫోన్ ఉంది చూసారా, జస్ట్ ఒక గంటలో 2,70,000 ఫోన్లు అమ్ముడుపోయినాయి అనంట. చిన్న అమౌంట్ ఏం కాదు అసలు. నిజంగా ఇన్నిన్ని మోడల్స్, ఇన్నిన్ని ఫోన్స్ వస్తున్నా కానీ ఇంత హ్యూజ్ క్వాంటిటీలో కొనేవాళ్ళు ఉన్నారా? నాకైతే క్వశ్చన్ మార్కే. ఎనీవే, దీంట్లో అతి త్వరలో ప్రో ప్లస్ వేరియంట్ని కూడా అయితే తీసుకొని రాబోతున్నారంట. సో మరి దాన్ని సేల్స్ ఎంత ఉంటుంది ఏంటి అనేది వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి యూట్యూబ్ దగ్గర నుంచి, యూట్యూబ్ 1 కాదు 2 కాదు, యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన ఇండియాలో సుమారుగా 1.1 బిలియన్ వీడియోస్ని రిమూవ్ చేయటం అయితే జరిగిందంట. ఈసారి ఈ స్థానంలో, అంటే వీడియోస్ని రిమూవ్ చేసేటువంటి స్థానంలో మన ఇండియా నెంబర్ 1 ప్లేస్లో ఉందంట. అండ్ నెంబర్ 2 ప్లేస్ వచ్చేటప్పటికి USA 4,27,000 వీడియోస్ని ఏమో రిమూవ్ చేయటం అయితే జరిగింది. అండ్ ఇవే కాదు, సుమారుగా 4.4 మిలియన్ ఛానల్స్ని ఇండియాలో టర్మినేట్ చేయడం కూడా జరిగిందంట. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పాలసీస్ ఉంటాయి చూసారా, ఆ పాలసీస్ని బియాండ్ వెళ్ళినప్పుడు చాలామంది నన్ను అడుగుతుంటారు, వీడియోస్ అన్బాక్స్ చేసేటప్పుడు తెలుగు పాటలు పెట్టండి, తెలుగు వీడియోస్ చూపించండి అని చెప్పి. సో అలాంటివి పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి. అలాంటి కాపీరైట్ క్లెయిమ్ ఉన్నటువంటి ఛానల్స్ని ఇప్పుడు యూట్యూబ్ రిమూవ్ చేయడం అయితే జరిగింది. సో ఎనీవే, ఫెయిర్ పాలసీ కింద నేనైతే 9 సెకండ్స్ బిలో ఉన్నటువంటి వీడియోస్ని అయితే ప్లే చేస్తూ ఉంటాను. హోప్ యూ కెన్ ఎంజాయ్. ఒకవేళ లేదు అన్నట్లయితే నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్స్లో ఒకవేళ అలాంటి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే అందులో పెడుతుంటాను. సో అందుకే అందులో కూడా ఫాలో అయిపోతూ ఉండండి. సో ఎనీవే, సుమారుగా 1.1 మిలియన్ వీడియోస్ని రిమూవ్ చేయటం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇండియాలో మొట్టమొదటిసారిగా యూట్యూబ్ చేసిందంట. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి ఫ్యూచర్లో మనకి యాపిల్ వాచ్లో కెమెరాస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే ఇక్కడ ఒక డిజిటల్ క్రౌన్ ఉంటుంది చూసారా, ఇది జనరల్గా మనం ఏంటి యాప్స్ లేదన్నట్లయితే స్క్రోల్ చేసుకోవడం కోసం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం.
ఈ డిజిటల్ క్రౌన్లోనే వీళ్ళు కెమెరాని అయితే తీసుకొని రాబోతున్నారంట. అంటే మనం ఎప్పుడైనా షూట్ చేయాలనుకో ఇట్లా చూడాలి, లేదా బైక్ నడుపుతున్నప్పుడు అది మేబీ మనకు ఒక డాష్ క్యామ్ లాగా కూడా ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉందంట. అయితే ఇది వచ్చేటప్పటికి వాచ్ సిరీస్ 8లో అయితే మీకు రాదు, మేబీ వీళ్ళు 10 సిరీస్లో దీన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికి ఇన్ఫ్రారెడ్ కెమెరా కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుందంట. అంటే నైట్ విజన్లో కూడా మరింత బెటర్ క్వాలిటీ ఉన్నటువంటి ఫొటోస్ లేదా వీడియోస్ని అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఎనీవే గుడ్ మూవ్, ఫ్యూచర్లో ఇది మనం చూసేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా మనకి యాపిల్ దగ్గర నుంచే ఆల్మోస్ట్ ఇంకా జస్ట్ 5 డేస్లోనే యాపిల్కి సంబంధించినటువంటి WWDC కాన్ఫరెన్స్ అయితే జరగబోతుంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ కాన్ఫరెన్స్లోనే వీళ్ళు వచ్చేటప్పటికే iOS 16ని, నెక్స్ట్ జనరేషన్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు iPadOS వీటన్నిటిని రివీల్ చేయడంతో పాటు WatchOS 8ని కూడా వీళ్ళు రివీల్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నో వీళ్ళైతే ఏం ప్రొడక్ట్స్ని అనౌన్స్ చేయరు, జస్ట్ వీళ్ళకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ని డెమాన్స్ట్రేట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేమో మనకి టిక్టాక్ దగ్గర నుంచి. టిక్టాక్ మన ఇండియాలో బ్యాన్ అయింది కదా. అఫ్ కోర్స్ చాలా యాప్స్ ఎలా అయితే మన ఇండియాలోకి తిరిగి మళ్ళీ వచ్చేసినాయో సేమ్ అదే విధంగా టిక్టాక్ కూడా మళ్ళీ మన ముందుకైతే రానుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. సో దీనికి సంబంధించినటువంటి ఇండియన్ పాలసీస్ ఏవైతేనో వీళ్ళు చేంజ్ చేస్తూ సర్వర్ని కూడా ఇండియాలోనే పెడుతూ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టిక్టాక్లో ఇండియన్ టీంలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా వీళ్ళు మళ్ళీ తిరిగి రీహైర్ చేసుకుంటున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో అతి త్వరలో మనం టిక్టాక్ని కూడా చూసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ టిక్టాక్ మళ్ళీ వచ్చింది అన్నట్లయితే మీరు దేన్ని కన్సిడర్ చేస్తారు? టిక్టాక్నా, ఇన్స్టాగ్రామ్ రీల్స్నా, లేదన్నట్లయితే కనుక యూట్యూబ్ షార్ట్స్నా? అఫ్ కోర్స్ థర్డ్ పార్టీ యాప్స్ అయితే మోజ్ అని చాలానే ఉన్నాయి, షేర్ చాట్ అని, ఇవన్నీ. సో మెయిన్ ప్రైమరీగా కాంపిటీషన్ వీటిల్లోనే ఉంటాయి కాబట్టి మూడిట్లో దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు? కామెంట్ చేయండి, ఎందుకంటే కంటెంట్ అందులో ఎక్కువగా చేస్తా. సో నెక్స్ట్ వచ్చేపు మనకి పోకో దగ్గర నుంచి పోకో X4 GT మొబైల్ ఫోన్ కూడా అతి త్వరలో అయితే రానుంది. ఈరోజు IMEI డేటాబేస్లో దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్స్ అయితే మనకు కనపడటం జరిగింది. సో ఇది వచ్చినప్పటికి రియల్మీ GT Neo 3కి అండ్ అఫ్ కోర్స్ OnePlus 10Rకి కాంపిటేటివ్గా మన ఇండియాలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఎందుకంటే దీంట్లో కూడా మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 8100 SoC చిప్సెట్నే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎన్ని ఫోన్లు తెస్తారో ఏందో అసలు అంత కన్ఫ్యూజన్, చిన్న మార్పులతో ఇన్ని ఫోన్లు తీసుకొస్తారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సడన్గా ఎవరన్నా సజెషన్ అడిగినా కానీ అందులో ఏ ప్రాసెసరా అని చెప్పి ఆలోచించుకోవాలి. అసలు ఈ X సిరీస్లో అయితే పిచ్చ కన్ఫ్యూజన్. M సిరీస్లో కూడా M4 అంటారు, M4 5G అని అంటారు, M4 5G Pro అని అంటారు. అబ్బా పిచ్చి లేపుతుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి వివో దగ్గర నుంచి. వివో ఈరోజు ఢిల్లీలో DHFO దీనికి సంబంధించినటువంటి ఏరియాలో ఒక 3D స్క్రీన్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీని పేరు వచ్చేటప్పటికే అనామార్ఫిక్ స్క్రీన్ అని చెప్పని అంటారంట. అంటే ఏం లేదు, చైనాలో ఆల్రెడీ ఇలాంటి స్క్రీన్స్ అయితే ఉన్నాయి. జస్ట్ ఇవి కర్వ్డ్ డిస్ప్లేస్ లాగా మనకు రావడం జరుగుతుంది. అంటే 3 డైమెన్షనల్లో మనకి ఆ పిక్చర్ని అయితే చూపించడం జరుగుతుంటుంది. వివో కంపెనీ అఫీషియల్గా దీన్ని అయితే ఢిల్లీలో ఇన్స్టాల్ చేసింది. అండ్ వివోకి సంబంధించినటువంటి ఫోన్స్ని ఆఫ్ కోర్స్ వాటినే వీళ్ళు అయితే డిస్ప్లే చేస్తుంటారు. అంటే ఒక 3D హోలోగ్రామ్లో మనకి ఈ డివైజెస్ అనేవి కనపడటం అయితే జరుగుతుంది. ఒకవేళ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు అన్నట్లయితే ఒకసారి హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ Z Flip 4 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కేసెస్ ఏవైతే ఈరోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. సో దీంట్లో ట్రాన్స్పరెన్స్ ఉన్నాయి, అలాగే నార్మల్ సిలికాన్ కేసెస్ కూడా ఉన్నాయి బ్లాక్ కలర్లో. అండ్ దీంతో పాటు ప్యారల్గా దీంట్లో ప్రాసెసర్ కూడా ఈరోజు మనకు లీక్ అవ్వడం జరిగింది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 8th జనరేషన్ ఫస్ట్ ప్రాసెసర్నే మనకు దీనిలో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి వాట్సాప్ దగ్గర నుంచి వాట్సాప్ అతి త్వరలో ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు వచ్చేటప్పటికి 2016లో అనుకుంటా ఈ ఫీచర్ని తీసుకొచ్చారు. మళ్ళీ దీన్ని తీసుకొని రాబోతున్నారు. అదేంటంటే సింపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెసేజ్ని మీకు పంపించాను అనుకోండి, పంపించిన తర్వాత మళ్ళీ దానిలో ఏదైనా కరెక్షన్ చేయాలంటే దాన్ని డిలీట్ చేయటం, లేదా దాన్ని మళ్ళీ స్వైప్ లెఫ్ట్ స్వైప్ రైట్ చేసి కరెక్షన్ని మనం చేస్తుంటాం. అంటే ఆటో కరెక్షన్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. అలాంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా అక్కడే ఎడిట్ బటన్ కూడా మన ముందు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ పంపించినటువంటి అంటే టెక్స్ట్ని కూడా మనం ఎడిట్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు ప్యారల్గా వీళ్ళు వచ్చేటప్పటికి రియాక్షన్ ఎమోజీస్ ఉన్నాయి చూసారా, వాటికి సంబంధించినటువంటి స్కిన్ టోన్స్ని కూడా కస్టమైజ్ చేసుకునేటువంటి ఫీచర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఫస్ట్ ఇనిషియల్గా iOS, ఆ తర్వాత ఆండ్రాయిడ్ డివైజెస్లో కూడా మనం వీటిని చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ గూగుల్కి సంబంధించినటువంటి Pixel 7 సిరీస్ మొబైల్ ఫోన్ సంబంధించిన ప్రాసెసర్ ప్రొడక్షన్ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. యాక్చువల్గా గూగుల్ పిక్సెల్ సిరీస్లో టెన్సోర్ చిప్ని, అంటే గూగుల్ ఓన్ చిప్ అని అంటారు, బట్ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది అయితే శాంసంగే.
సో ఈ ప్రొడక్షన్ అయితే అఫీషియల్గా స్టార్ట్ చేశారు. ఈసారి ఇది 4 నానోమీటర్ బెల్ఫీ టెక్నాలజీ మీద మన ముందుకు రాబోతుందంట. అంటే ఈ ఫాల్లో అంటే మేబీ వీళ్ళు వచ్చేటప్పటికే జూలై ఆగస్ట్ మంత్లో అఫీషియల్గా యూఎస్ఏలో, మరి మన ఇండియాలో ఈ 7 సిరీస్ని తెస్తారా తేరా అది మాత్రం క్వశ్చన్ మార్కే. బట్ 6Aని మాత్రం మన ఇండియాలోకి అయితే తీసుకొని వస్తున్నారు. సో ఈ రోజు అయితే అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ ఇవ్వడానికి మనకు గూగుల్ దగ్గర నుంచి గూగుల్ పిక్సెల్ వాచ్ ఉంది కదా, దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ ఛార్జింగ్ అంట 1 డే వస్తుందని చెప్పి వీళ్ళు కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. 1 డే ఛార్జింగ్ రావడం ఏంద్రా నాయన. యాపిల్ వాచ్లోనే అంటే నేను ఇప్పుడు ప్రస్తుతం ఇదే చాలా దారుణమైనటువంటి బ్యాటరీ బ్యాకప్ నాకు ఇస్తున్నారు అనుకుంటా, నాకు 2 డేస్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది, అది ఇంకా 1 డే అంటే ఇది మరీ ఇంకా దారుణం అనే నా అభిప్రాయం. సో దీంట్లో 300 mAh ఆఫ్ ద బ్యాటరీని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ ప్యారల్గా దీన్ని కూడా వీళ్ళు గూగుల్ పిక్సెల్ 7 Proతో పాటే లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేయమంటారు అని అంటే కనుక లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.